హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది ఏమాయ చేసావా చెల్లి ఆ స్టోరీలోని 25వ భాగం. వివేక్ నవ్వుతూ, చెప్తాను ఇందు. మొదటిగా సూర్యతో నీకు ఎలా పెళ్లి చేశానో చెప్తాను అని చెప్పి, నువ్వు సూర్య అమెరికా వెళ్ళిపోయాక బాధపడుతూ ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా ఉండటం గమనించి, ఎలా అయినా సూర్యతో మాట్లాడి జరిగింది ఏంటో తెలుసుకోవాలని చాలా ట్రై చేశాను. కానీ వాడు అమెరికాలో ఎక్కడ ఏ సిటీలో ఉంటున్నాడో చిన్న ఇన్ఫర్మేషన్ కూడా దొరకలేదు. అందుకే వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే, అమెరికా వెళ్ళిన తర్వాత అసలు ఇక్కడికి రావటం మానేశాడు, ఎప్పుడైనా ఒకసారి ఫోన్ చేస్తాడు అని చెప్పి సూర్య ఫోన్ నెంబర్ ఇచ్చారు. బయటికి రాగానే ఆ ఫోన్ నెంబర్కి చేశాను. కానీ వాడికి నా నెంబర్ గుర్తుందేమో, ఫోన్ వెంటనే కట్ చేశాడు. అది నాకు అర్థమై తర్వాత రోజు కొత్త సిమ్ తీసుకొని అది ఇన్స్టాల్ చేసి మళ్ళీ సూర్యకి ఫోన్ చేశాను. ఎవరో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసిన సూర్యకి నా వాయిస్ గుర్తుపట్టి ఫోన్ కట్ చేయబోతుంటే, ఫోన్ కట్ చేస్తే డైరెక్ట్గా వచ్చి కలుస్తాను అని బెదిరించగానే సూర్య అసహనంగా ఏం కావాలని అడిగాడు. నిన్ను ఎందుకు వదిలేశావని అడిగితే, నువ్వు నన్ను మోసం చేసి ప్రకాష్తో ప్రేమాయణం చేస్తున్నావు అని చెప్పాడు. నాకు చాలా కోపం వచ్చింది. వాడిని బాగా తిట్టాను. తర్వాత వాడి ఆలోచన మీద జాలి వేసింది. నా చెల్లి ఎప్పుడు తప్పు చేయదు, కావాలంటే ఎంక్వైరీ చేసుకో. నా చెల్లి తప్పు చేసిందంటే నీ కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పాను. సూర్య కూడా సరే అని అప్పటి నుంచి ప్రకాష్ కోసం వెతుకుతూ ఉంటే, నేను కూడా మరోవైపు ప్రకాష్ కోసం వెతుకుతూనే ఉన్నాను. కానీ కనిపించలేదు. మాకు మాత్రం ఏం తెలుసు, ఆ సునీత ప్రకాష్ని కూడా వదలకుండా కోమాలోకి వెళ్ళేలా చేసిందని. అప్పటి నుంచి నీ ఇన్నోసెన్స్ నిరూపించడానికి ప్రకాష్ కోసం వెతికాను. కనిపించలేదు. డాడీ బ్లాక్మెయిల్ చేసి నిన్ను పెళ్లికి ఒప్పించాడు. సరే, సూర్య అలానో నిన్ను నమ్మటం లేదు కదా, అలాంటి వాడితో నీ జీవితం నాశనం అవ్వటం తప్ప సంతోషంగా ఉండదు అనుకుని నేను కూడా సైలెంట్గా ఉన్నాను. కానీ పెళ్లి రోజు దగ్గర పడే కొద్దీ నువ్వు తీవ్రంగా దేని గురించో ఆలోచిస్తూ ఉండటం చూసి, ఒకవేళ పెళ్లి తప్పించుకోవాలని అనుకుంటున్నావేమో అని అనుకున్నాను. కానీ నువ్వు ఏకంగా చనిపోవటానికి ఫిక్స్ అయ్యావని ఊహించలేదు. నువ్వు హ్యాపీగా ఉండటమే నాకు కావాలి. అందుకే నిన్ను ఎప్పుడు గమనిస్తూ ఉన్నాను. అలాంటి నువ్వు ఇంటి నుంచి మండపానికి బయలుదేరినప్పుడు నీ చేతిలో పాయిజన్ బాటిల్ పెట్టుకోవటం నేను చూశాను. అప్పుడు చాలా భయమేసింది. ఏం చేయబోతున్నావో కూడా అర్థమయ్యి నీతో మాట్లాడి పెళ్లి ఆపించేద్దాము అనుకున్నాను. కానీ నీతో మాట్లాడటానికి కుదరలేదు. మమ్మీ డాడీలకు చెప్తే వాళ్ళు ఒప్పుకోరు. ఎలాగైనా నీకు పెళ్లి చేయటానికి ట్రై చేస్తారు. నా దగ్గర ఉన్న సూర్య నెంబర్కి ఫోన్ చేసి నీ పెళ్ళని చెప్పాను. వాడు తన నానమ్మ తాతయ్యలు ఫోర్స్ చేయటం వలన వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వాలని ఎవరికీ చెప్పకుండా అప్పుడే ఇండియా వచ్చాడు. వాడికి చెప్పాను, నువ్వు నువ్వు పెళ్ళి ఇష్టం లేక తనని తప్ప వేరే వాళ్ళని చేసుకోవటం భరించలేక చచ్చిపోవాలి అనుకుంటున్నావు అని. వాడు ఏం మాట్లాడలేదు. ఇక ఆఖరిగా నీకు ఇష్టముంటే వచ్చి పెళ్లి చేసుకో, లేకపోతే నీ శవాన్ని చూడమని చెప్పి ఫోన్ కట్ చేశాను. కానీ వాడు వస్తాడన్న నమ్మకం నాకు లేదు. తాళి కట్టే టైంకి ఎలాగైనా పెళ్లి ఆపించేసి నిన్ను బ్రతికించుకోవాలి అని ఫిక్స్ అయ్యాను. కానీ అనుకోని విధంగా పెళ్లిపీటల మీద కూర్చున్న నీకు జీలకర్ర బెల్లం పెట్టే టైంలో సూర్య సడన్గా వచ్చి నిన్ను పెళ్లి చేసుకుని ఎవరితో ఒక్క మాట కూడా చెప్పకుండా నిన్ను తీసుకుని వెళ్ళిపోయాడు. ఎలాగోలా నువ్వు కనీసం బ్రతికే ఉంటావు కదా అనుకుని నేను కూడా సైలెంట్గా ఉన్నాను. తర్వాత ఇంటికి వెళ్ళాక సూర్యకి ఫోన్ చేసి కనుక్కుంటే, నువ్వు ఒకవేళ తప్పు చేస్తే జీవితాంతం తనతోనే ఉండాలి. ఒకవేళ నువ్వు తప్పు చేయలేదని తెలిస్తే మాత్రం మీరు ఏం చెప్తే అదే చేస్తాను. కానీ నిన్ను మాత్రం వదలను. ఏ శిక్ష వేసినా భరిస్తాను. కానీ నిన్ను దూరం చేసుకోలేను అని అప్పుడే చెప్పాడు. ఇదంతా మన అమ్మ వాళ్ళతో చెప్పి నిన్ను తన నుంచి దూరం చేయడానికి ట్రై చేద్దు అని వార్నింగ్ కూడా ఇచ్చాడు.
నువ్వు తప్పు చేయలేదని తేలేంత వరకు మేమంతా నీకు దూరంగా ఉండాలి. కనీసం మాట్లాడకూడదు, చూడకూడదు. నీ అంతట నువ్వు మన ఇంటికి వచ్చే వరకు మేము నీ మొహం కూడా చూడకూడదు అని కండిషన్ పెట్టాడు. ఎందుకు అని అడిగితే చెప్పాల్సిన అవసరం లేదని, ఒకవేళ నిన్ను కలిస్తే నిన్ను మాకు దూరంగా కనిపించినంత దూరంగా అమెరికా తీసుకువెళ్ళి ఇక జీవితాంతం తిరిగి రాను అని చెప్పాడు. నేను ఒక్క క్షణం భయపడిపోయాను. ఇక్కడ ఉంటే కనీసం నిన్ను దూరం నుంచైనా చూసుకోవచ్చు అనుకుని సూర్య కండిషన్కి ఒప్పుకున్నాను. ఆ తర్వాత ప్రకాష్ కోసం చాలా వెతికాను. ఎక్కడా కనిపించలేదు. ఇక దొరకడు అని నిరాశతో ఉన్నప్పుడు నువ్వు మన ఇంటికి వచ్చావు. నేను మీటింగ్ని బయటికి వెళ్ళాక సగం దూరం వెళ్ళేసరికి నీ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఎందుకు వెంటనే ఫోన్ చేస్తున్నావో అర్థం కాక ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనేంతలో అటువైపు నుంచి సునీత తను చేసినవి చెప్తూ ఉంటే ఒక్క క్షణం మైండ్ బ్లాక్ అయ్యింది. వెంటనే బయలుదేరి తిరిగి ఇంటికి వచ్చాను. అప్పటికే మీ రూమ్ బయట సూర్య నిలబడి మీరు మాట్లాడుకునేది అంతా వింటూ ఉన్నాడు. అలా నాకు సునీత గురించి తెలిసింది అని ఏ భావం లేకుండా ఇందు వైపు చూస్తాడు. ఇందు ఏడుస్తూ నా వెనక ఇంత జరిగిందా అన్నయ్య? నీకు ముందుగానే సూర్య నా మీద అనుమానంగా ఉన్నాడని చెప్పి ఉంటే ఈ సంవత్సరం రోజులు సూర్య ఎందుకు నా మీద అసహ్యంగా ఉన్నాడో తెలిసి ఉండేది కదా. ఫస్ట్లోనే నేను ప్రూవ్ చేసుకుని అతన్ని వదిలేసి మీ దగ్గరికి వచ్చుండేదాన్ని కదా అన్నయ్య. ఎందుకు నువ్వు ఫస్ట్లోనే నాకు చెప్పలేదు అని కోపంగా అడుగుతుంది ఇందు. చెప్పాను కదా ఇందు, కనీసం పెళ్ళయ్యాక నీతో మాట్లాడటానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఒకవేళ నీతో మాట్లాడిన అమెరికా తీసుకువెళ్ళిపోతాను అని బెదిరించాడు. ఇక్కడైతే కనీసం ఎదురుగా అయినా ఉంటావని చెప్పలేదు. నాకు నమ్మకం ఉంది నువ్వు అన్నీ తెలుసుకొని నీ అంతటా నువ్వే నీ గురించి ప్రూవ్ చేసుకుంటావని. కానీ సంవత్సరం రోజులు వెయిట్ చేశానని మాత్రం ఊహించలేదు. నువ్వు ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఈరోజు వచ్చావు. అప్పుడే అర్థమైపోయింది నీకు నిజాలన్నీ తెలిసాయని. అందుకే నిన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా ఏమీ అడగకుండా ఉన్నాను. సరే, జరిగిందేదో జరిగింది, వదిలేసి దాని గురించి మనం ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది మన గురించి కాదు. ఇప్పటికే మమ్మీ డాడీ వాళ్ళు మన గురించి ఆలోచిస్తూ స్ట్రెస్ తీసుకున్నారు. అది నాకు ఇష్టం లేదు. రేపటి నుంచి నువ్వు కూడా ఆఫీస్కి వచ్చే, ఇద్దరం కలిసి ఆఫీస్ చూసుకుంటూ జరిగిన వాటికి కొంచెమైనా మర్చిపోదాం. నువ్వేమంటావు అని అడుగుతాడు. నేను అదే అనుకుంటున్నాను అన్నయ్య. నాకు కూడా వర్క్లో పడితే జరిగినవన్నీ గుర్తు రాకుండా ప్రశాంతంగా ఉంటాను. రేపటి నుంచి నీతో పాటు ఆఫీస్కి వస్తాను. నీతో పాటే వర్క్ చేస్తాను. కానీ నాకు ఆఫీస్లో ఉన్నంత వరకు చాలా వర్క్ ఉండాలి. నిమిషం కూడా ఖాళీ ఉండకూడదు అని కన్నీళ్లు తుడుచుకుంటూ అంటుంది. అలా చేస్తే స్ట్రెస్ అవుతావు ఇందు. వద్దు, నీతో పాటు నేను ఉన్నాను కదా. నాకు కూడా వర్క్ షేర్ చేయి. ఇద్దరం చూసుకుందాము. ఇద్దరం ఒకరికొకరు ఓదార్పు కావాలి ఇప్పుడు అని ఇందుని దగ్గరికి తీసుకొని ఓదారుస్తూ ఉంటాడు. ఇందు కొంచెం సేపటికి నార్మల్ అవ్వగానే సరే, ఉదయం నుంచి ఏమీ తినలేదు, నాకు చాలా ఆకలిగా ఉంది అని క్యూట్గా ఫేస్ పెట్టి అడుగుతాడు. ఇందు తినదేమోనని, తన వల్లైనా కొంచెమైనా తింటుందని అలా అంటాడు. ఇందు కూడా బాధగా తన వల్లే ఇదంతా అనుకుని సరే పద అని రెస్టారెంట్కి వెళ్ళి వాళ్ళిద్దరికి ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేసిన జరిగిన విషయాలు గుర్తుకు వస్తూ ఉంటే సరిగా తినలేక ఏదో పైపైన తిని ఇంటికి వచ్చేసి వివేక్ ఇందు రూమ్లోకి వెళ్తుంటే తనని ఆపి ప్రశాంతంగా నిద్రపో ఇందు, జరిగినవన్నీ ఆలోచించకు అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతాడు.
ఇందు కూడా తన రూమ్కి వెళ్ళిపోయి అలసిన మనసుతో ఆలోచనలకి స్వస్తి చెప్పి నిద్రపోతుంది. వివేక్ రూమ్లోకి వెళ్ళగానే ఎదురుగా సునీత తను పెళ్లి చేసుకున్నప్పుడు ఫోటో కనిపించేసరికి రూమ్ డోర్ క్లోజ్ చేసి కోపంగా సునీతకి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు బ్యాగ్లో సర్ది తీసుకువెళ్ళి డంపింగ్ యార్డ్లో వేస్తాడు. తిరిగి ఇంటికి వచ్చి తన రూమ్లోకి వెళ్ళాక సునీతికి సంబంధించిన ఒక్క జ్ఞాపకం కూడా లేకుండా చేసిన తనతో గడిపిన జ్ఞాపకాలు గుర్తుకు వస్తుంటే అసహనంగా తలలోకి వేళ్ళు పోనించి నిద్ర పట్టక స్లీపింగ్ పిల్ తీసుకొని నిద్రపోతాడు. ఉదయాన్నే నిద్రలేచిన ఇందు ఫ్రెష్ అయి కిందకి వెళ్ళి ప్రశాంతమైన మనసుతో దేవుడికి పూజ చేసి, స్వామి, పెట్టవలసిన బాధలన్నీ పెట్టేశావు. ఇక నా వల్ల కావటం లేదు. కనీసం ఇప్పుడైనా ప్రశాంతంగా ఉండనివ్వు అని దేవుడికి తన మొర వినిపించి కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలుపుకొని తాగుతూ, అన్నయ్య నైట్ అంతా నిద్రపోయాడా, లేకపోతే సునీత గురించి ఆలోచిస్తూ అలానే ఉండి ఉంటాడా అని అనుకుంటూ వివేక్కి కూడా కాఫీ తీసుకువెళ్తుంది. వివేక్ స్లీపింగ్ పిల్ వల్ల అప్పటికీ నిద్రలేవుడు. ఇందు రూమ్ డోర్ కొట్టేసరికి బద్ధకంగా లేచి డోర్ తీయగానే ఎదురుగా ఉన్న ఇందుని చూసి నవ్వుతూ గుడ్ మార్నింగ్ అని అంటాడు. ఇందు వివేక్ మొహం తేటగా ఉండేసరికి ప్రశాంతంగా నిద్రపోయాడు అని అర్థమై అప్పుడు రిలీఫ్గా అనిపించి, గుడ్ మార్నింగ్ అన్నయ్య, ఇదిగో కాఫీ నీకోసమే తీసుకువచ్చాను అని చెప్పి వివేక్ రూమ్లోకి వెళ్ళి వివేక్ పక్కనే సోఫాలో కూర్చొని కాఫీ తాగుతూ, ఆఫీస్కి ఎన్ని గంటలకి వెళ్దామన్నయ్యా అని అడుగుతుంది. డైలీ టైంకి వెళ్దాము. ఈరోజు నిన్ను కంపెనీలో వన్ ఆఫ్ ది డైరెక్టర్గా అందరికీ పరిచయం చేస్తాను అని అంటాడు. అలా వద్దు అన్నయ్య, నాకు ఇష్టం లేదు అని అంటున్నా ఇప్పటికి జరిగినవి చాలు. ఇక నువ్వు ఎవరి వల్లైనా బాధపడితే మేము తట్టుకోలేము. చెప్పింది అర్థం చేసుకోయిందు. నువ్వు డైరెక్టర్ అయితే నిన్ను ఎవరు ఏమీ అనరు. ఇక ఏ మాట చెప్పకు. నా డెసిషన్ ఫైనల్ అని సీరియస్గా చెప్పి ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోతాడు. ఇందు ఇక చేసేదేమీ లేక తన రూమ్లోకి వెళ్ళి తను కూడా రెడీ అవుతుంది. ఇద్దరు రెడీ అయి కిందకి వచ్చి టిఫిన్కి కూర్చోగానే డోర్ బెల్ ఒకటే కొడుతుంటే పద్మావతి గారు డోర్ ఓపెన్ చేయటానికి వెళ్తూ, నువ్వు ఉండు మమ్మీ, నేను చూస్తాను అని చెప్పి డోర్ తీసి ఎదురుగా ఉన్న మనిషిని ఒక్క క్షణం చూసి వెంటనే ఫోర్స్గా డోర్ క్లోజ్ చేసి లోపలికి వస్తుంది. ప్రతాప్ గారు, పద్మావతి గారు, వివేక్ అయోమయంగా ఇందు వైపు చూస్తూ, ఎవరు ఇందు, అలా వెంటనే డోర్ వేసేశావు అని అడుగుతారు. ఎవరో పిచ్చోళ్ళు మమ్మీ, దారి తప్పి వచ్చినట్టున్నాడు. ఇక్కడ కాదు మీరు వెతికేది వేరే చోట అని చెప్పేసి పంపించేశాను. ఇక ఎప్పటికీ రాడు అని నార్మల్గా చెప్పి టిఫిన్ తింటూ ఉంటుంది. ఇంతలో మళ్ళీ డోర్ బెల్ మోగుతుంటే పద్మావతి గారు డోర్ తీయటానికి వెళ్తూ ఉంటారు. ఇందు అది గమనించి, ఆగు మమ్మీ, చెప్పాను కదా ఇందాక పిచ్చోడని, అతనే అయి ఉంటాడు, వదిలే అని విసుగ్గా అంది. పద్మావతి గారు కూడా అయోమయంగా సైలెంట్గా ఉంటే ఈసారి డోర్ దబదబా బాదుతున్న సౌండ్ ఇంకా ఎక్కువగా వినిపిస్తూ ఉంటే తీయకపోతే ఎక్కడ డోర్ బద్దలు కొట్టేస్తారో ఏమోనని పద్మావతి గారు ఎవరో మరీ ఎక్కువగా డోర్ కొడుతున్నారు, ఒకసారి చూసి వస్తాను. ఈ సౌండ్కి చుట్టుపక్కల వాళ్ళందరూ మన ఇంటి చుట్టూ చేరుతారు అని చెప్పి పద్మావతి గారు డోర్ తీయగానే సూర్య లోపలికి దూసుకొస్తూ, బుజ్జి, నీకోసం వస్తే నా మొహం మీద డోర్ వేస్తావా అని
పద్మావతి గారి వైపు చూస్తూ, మీ ఇంట్లో అల్లుడికి ఇచ్చే మర్యాద ఇదేనా అత్తయ్యా? మీరు మీ కూతురికి కొంచెమైనా మర్యాద నేర్పించండి అని ఇందు పక్కన కూర్చుని అరుస్తూ ఉంటే, ఇందు తనకు అసలు ఏమీ పట్టనట్టు తను టిఫిన్ చేస్తూ ఉంటుంది. వివేక్ విసుగ్గా, నువ్వు చెప్పింది నిజమే ఇందు. నిజంగానే పిచ్చోడు దారి తప్పి మన ఇంటికి వచ్చాడు అని అంటాడు. సూర్య ఆ మాటకి కప్పలా నోరు తెరిచి, నేను పిచ్చోడినా? మీకేమైనా కళ్ళు పోయాయా? నేను ఇందు మొగుణ్ణి, నీకు బావని. ఆ విషయం మర్చిపోకు అంటూ ఇందు తింటున్న ప్లేట్ లాక్కొని, అసలే మొన్న నైట్ నుంచి ఏం తినలేదు అంటూ ఇడ్లీ ముక్క తించి చట్నీలో చేయి పెట్టగానే అంటూ చేయి వెనక్కి తీసుకుంటాడు. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం బాత్రూంలో మిర్రర్ కొట్టిన దానికి కనీసం ఫస్ట్ ఎయిడ్ కూడా చేసుకోకుండా అంతే వదిలేశాడు. ఇందు అది చూసి కూడా చూడనట్టు మరో ప్లేట్ టిఫిన్ పెట్టుకొని తింటుంటే సూర్య బాధగా మనసులో, ఎంత మారిపోయావే బుజ్జి. నాకు చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేని నువ్వు ఇప్పుడు ఇంత పెద్ద దెబ్బ తగిలినా చూసి చూడనట్టు వదిలేశావు. దీన్ని బట్టే అర్థమవుతుంది నీ మనసుకి ఎంత పెద్దగా గాయమయ్యిందో అని అనుకుంటూ ఉండగానే పద్మావతి గారు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకువచ్చి సూర్య చేతికి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ అభిమానానికి సూర్య నవ్వుతూ, పర్వాలేదు అత్తయ్య, ఇవన్నీ నాకు మామూలే అని అన్నా కూడా పద్మావతి గారు సూర్యతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ పోతారు. ఫస్ట్ ఎయిడ్ అయిపోయాక సూర్య చేతితో ఒక ఫోర్క్ పెట్టి సైలెంట్గా ప్రతాప్ గారి దగ్గరికి వస్తుంది. ఇందు టిఫిన్ చేసి వివేక్ వైపు చూస్తూ, నాదైపోయింది వెళ్దామా అని చిరాకుగా అడుగుతుంది. కానీ నాదవ్వలేదు ఇందు, ఉండు నేను వస్తాను అని అంటుంటే వివేక్ తన టిఫిన్ కూడా అయిపోవటంతో అనవసరమైన వాళ్ళతో మాట్లాడటం కూడా వేస్ట్ ఇందు, వాళ్ళు మన ఫీలింగ్స్ పట్టించుకోరు అని వివేక్ కూడా విసురుగా చెప్పి అక్కడి నుంచి ఇద్దరూ కదులుతారు. సూర్య టిఫిన్ మధ్యలో నుంచి లేచి వెళ్ళాలి అనుకుంటే పద్మావతి గారు కోపంగా, సూర్య, తినే ఫుడ్ ముందు నుంచి లేవకూడదు, తినేసి వెళ్ళు అని సీరియస్గా చెప్పటంతో వాళ్ళ అభిమానాన్ని కాదనలేక టిఫిన్ చేసి బయటికి వచ్చేసరికి అప్పటికే వివేక్ ఇందు బయలుదేరి వెళ్ళిపోతారు. అబ్బా, మళ్ళీ మిస్ అయ్యాను అనుకుంటూ తన కారులో వివేక్ ఆఫీస్కి బయలుదేరుతాడు సూర్య. వివేక్ డైరెక్ట్గా ఇందుని ఆఫీస్ మధ్యలోకి తీసుకువచ్చి స్టాఫ్ అందరితో ఇందుని కంపెనీలో వన్ ఆఫ్ ది డైరెక్టర్గా పరిచయం చేయగానే అందరూ సగౌరవంగా విష్ చేశారు. వివేక్ ఇందుని తన క్యాబిన్లోకి తీసుకువెళ్ళి పల్లవికి ఫోన్ చేసి రమ్మని చెప్తాడు. పల్లవి లోపలికి వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అని నవ్వుతూ విష్ చేస్తుంది. వివేక్ తిరిగి గుడ్ మార్నింగ్ కూడా చెప్పకుండా, తిను నా చెల్లెలు ఇందు, తనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. తనకంటూ సెపరేట్గా ఒక క్యాబిన్ ఏర్పాటు చేయించు. అలాగే తనకి ఈ కంపెనీలో ప్రజెంట్ రన్ అవుతున్న ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయి అని సీరియస్గా చెప్పుకుంటూ పోతాడు. పల్లవి నవ్వుతూ వివేక్ వైపు చూసి నోట్ ప్యాడ్ వివేక్ వైపు చూస్తూ ఉంటే ఇందు అనుమానంగా పల్లవి వైపు చూస్తూ, ఇదేంటి ఈ అమ్మాయి అన్నయ్య వైపు ఇలా నవ్వుతూ చూస్తుంది? అన్నయ్య అంత సీరియస్గా మాట్లాడుతున్నా ఈ అమ్మాయి మొహంలో నాకు వేరే ఏదో ఫీలింగ్ కనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. వివేక్ మాట్లాడటం అయిపోయాక ఎంతకి పల్లవి మాట్లాడకపోయేసరికి తన వైపు చూస్తూ, నా మొహంలో ఏమైనా కోతులాడుతున్నాయా? అలా బొమ్మలని చూస్తున్నావు? ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినవా? ఎప్పుడు చూసినా నేను ఏమడిగినా తిరిగి సమాధానం చెప్పకుండా అంతే నా మొహం వైపే చూస్తూ ఉంటావు. సిగ్గుండాలి కొంచెమైనా
ఎన్నిసార్లు చెప్పిన మాట వినువు అని అరుస్తూ దూరంగా ఉంటుంది. ఇందు ఆశ్చర్యంగా వివేక్ వైపు చూస్తూ, ఏంటి అన్నయ్య ఈ అమ్మాయిని అలా తిడుతున్నాడు అని అనుకుని పల్లవి వైపు చూసేసరికి తన మొహంలో మచ్చుకైన బాధ కనిపించకుండా నవ్వుతూ వివేక్ వైపు చూస్తూ ఉంటుంది. ఇందు ఆలోచిస్తూ, ఈ క్యారెక్టర్ ఏంటో తేడాగా ఉందే, దీని గురించి మనం తెలుసుకోవాలి. ఒకవేళ మనకు ఏమైనా పనికి రావచ్చేమో అని నవ్వుకుంటూ అంటూ, హాయ్ పల్లవి, నువ్వు నన్ను ఇందు అని పిలవచ్చు అని నవ్వుతూ అంటుంది. అయ్యో మేడం, మిమ్మల్ని పేరు పెట్టి పిలవటం ఏంటి? మీరు మాకు జాబ్ ఇచ్చిన కంపెనీ డైరెక్టర్ మేడం, మిమ్మల్ని పేరు పెట్టి పిలవటం అనేది జరగదు అని చెప్పి, మీరు నాతో పాటు వస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేడం అని నవ్వుతూ అంటాడు. ఇందు నవ్వుతూ సరే అని పల్లవితో పాటు వెళ్తుంది. పల్లవి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఇందు వాటి డీటెయిల్స్ అన్ని చూస్తూ ఉంటుంది. సూర్య ఆఫీస్కి వచ్చేసరికి వివేక్ ముందుగానే చెప్పటం వలన సెక్యూరిటీని సూర్యని లోపలికి పంపించారు. లోపలికి రానివ్వరు. సూర్య మనసులో రివెంజ్ నా అనుకుని నువ్వు ఇలా జరగాల్సిందే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తన కంపెనీకి. నైట్ వివేక్ ఇందు ఇద్దరు ఇంటికి వచ్చి ఆ రోజు జరిగినవన్నీ చెప్పి డిన్నర్ చేసి నిద్రపోవటానికి వెళ్ళిపోతారు. కరెక్ట్గా 11 గంటల సమయంలో ఇందు ఇంటి గోడ దూకి లోపలికి వచ్చాడు ఒక వ్యక్తి. అతను ఇందు రూమ్ దగ్గర బాల్కనీలోకి వెళ్ళటానికి అక్కడే ఉన్న వాటర్ పైప్ పట్టుకొని పాక్కుంటూ దేక్కుంటూ పైకి ఎక్కి బాల్కనీలోకి దూకి డోర్ జస్ట్ అడ్డం మాత్రమే వేయటం వలన నిద్రపోతున్న ఇందు పక్కనే పడుకొని తన వైపు మురిపెంగా చూస్తూ ఉంటాడు. ఎంత కోపం ఉంది బుజ్జి నీ మనసులో నా మీద? నా మొహం మీదే డోర్ వేశావంటే అర్థమైపోతుంది నీ కోపం అంత త్వరగా పోదని. నీకు నా మొహం కూడా చూడలేకపోతున్నావు. నీకు తెలుసా, నిన్న రాత్రి నిద్ర లేదు. నువ్వు పక్కన లేవు కదా. సంవత్సరం రోజుల నుంచి నీ పక్కన పడుకోవటం అలవాటు అవ్వటం వలన అసలు నిద్ర పట్టలేదు. అందుకే ఈరోజు డేర్ చేసి నీ దగ్గరికి వచ్చాను. ఎలానో నిద్రపోతున్నావు కాబట్టి సరిపోయింది, లేకపోతే రచ్చరచ్చ చేసేదానివి కదా అని నవ్వుతూ చెప్పి తన బుగ్గ నిమురుతూ నుదుటి మీద ముద్దు పెట్టుకొని, ఫస్ట్ టైం నీ కళ్ళల్లో నా మీద నిర్లక్ష్యం చూశాను తెలుసా. చాలా బాధేసింది. ఇలానే నీ విషయంలో నేను 2 సంవత్సరాలు నిర్లక్ష్యం చేశాను కదా. నువ్వు కూడా అప్పుడు ఇలాగే బాధపడి ఉంటావు కదా. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియల్లీ సారీ బుజ్జి. నాకు ఇలా జరగాల్సిందే. కానీ బుజ్జి, నీ ఎదురుగా నేను టిఫిన్ కూడా తినలేకపోతుంటే నువ్వు కనీసం పట్టించుకోకుండా నువ్వు టిఫిన్ తినేసి వెళ్ళిపోయావు చూడు, అది మాత్రం నాకు చాలా బాధగా అనిపించింది అని అంటూ ఇందు తలని తన గుండెల మీద పడుకోబెట్టుకొని తన చుట్టూ చేయి వేసి ఇందుకి డిస్టర్బ్ కాకుండా కళ్ళు మూసుకొని వెంటనే నిద్రపోతాడు. సూర్య లయబద్ధంగా తీసుకుంటున్న శ్వాసని బట్టి పూర్తిగా నిద్రపోయాడని కన్ఫామ్ చేసుకున్నాక ఇందు కళ్ళు తెరిచి సూర్య వైపు చూస్తూ తన తల నిమురుతూ, ఎందుకు సూర్య ఇలా చేశావు? నువ్వు నన్ను అనుమానించకపోయి ఉంటే నేను నిన్ను వదిలేసేదానినా? ఆ ఒక్క విషయంలోనే నాకు చాలా బాధగా ఉంది సూర్య. నువ్వు నన్ను నిర్లక్ష్యం చేసినా ఎప్పుడూ నేను బాధపడలేదు. కానీ నా మీద అనుమానంతో అది కూడా పరాయి మగాడితో కలిపి మాట్లాడావు చూడు, అప్పుడు నేను బ్రతుకున్న శవంగా మారిపోయాను. అందుకే నీ విషయంలో ఏ ఎమోషన్స్ పట్టించుకోవాలి అనుకోవట్లేదు. కానీ పట్టించుకోకుండా ఉండలేకపోతున్నాను. ఉదయం అమ్మ ఫస్ట్ ఎయిడ్ చేసింది నీ బాధ చూడలేక కాదు, నేను ఫస్ట్ ఎయిడ్ చేయమని సైగ చేశాను కాబట్టి చేసింది. ఏం చేస్తాం, ప్రేమించాను కదా, అది ఊరికే చచ్చిపోతుందా? నువ్వు మొన్నటి నుంచి తినలేదని తెలిసేసరికి నాకు ఏడుపు వచ్చేసింది సూర్య. కానీ బలవంతంగా ఆపుకున్నాను. ఇంకా అక్కడే ఉంటే నా ఎమోషన్స్ని ముందు బయట పెట్టి వీక్ అవ్వటం ఇష్టం లేక అక్కడి నుంచి వెళ్ళిపోయాను. కానీ
నువ్వు టిఫిన్ తినేదాకా లేవనివ్వద్దు అని అమ్మకి చెప్పే వచ్చాను. ఇంత చేసినా కూడా నీతో కలిసి బ్రతకలేను. ఈ జీవితం అంతా ఇంతే అని చాలాసేపు సూర్య మొహాన్ని తదేకంగా చూసి ఎప్పటికో నిద్రపోతుంది. ఉదయాన్నే 4 గంటలకి లేచిన సూర్య ఇందు ఇంకా ముద్దుగా తనలో ఒదిగిపోయి నిద్రపోవటం చూసి నవ్వుకుంటూ తన నుదుటి మీద ముద్దు పెట్టి అక్కడి నుంచి ఎవరికి కనిపించకుండా చీకట్లోనే తన ఇంటికి వెళ్ళిపోతాడు. అలా డైలీ పగలు సూర్య ఇందుని కలవటానికి తను ఎక్కడికి వెళ్తే అక్కడికి రావటం, ఇందు సూర్యుని పట్టించుకోకుండా తన పని తాను చేసుకోవటం, కనీసం సూర్య వైపు కూడా చూడకుండా పూర్తిగా అవాయిడ్ చేయటానికి ట్రై చేయటం. నైట్ సూర్య కంపల్సరీగా వస్తున్నాడని అర్థమై ఇందు కూడా బాల్కనీ డోర్ ఎప్పుడు ఓపెన్ చేసే ఉంచుతుంది. సూర్య తన పక్కన పడుకొని తన బాధనంతా చెప్పి నిద్రపోతే ఇందు నిద్ర లేకుండా సూర్య వైపు చూస్తూనే ఏదో ఆలోచిస్తూ ఎప్పటికో ఉదయానికి నిద్రపోతుంది. అలాగే ఆఫీస్లో పల్లవిని గమనిస్తూ ఉండటం, వివేక్ పల్లవిని ఎంత తిట్టినా కనీసం పట్టించుకోకుండా తన మొహంలో మచ్చుకైన బాధ కనిపించకుండా ఎప్పుడూ నవ్వుతూ ఉండటం, ఎప్పుడు వివేక్కి ఏం కావాల్సిన అవి దగ్గరుండి చూసుకోవటం, అదంతా ఇందు గమనిస్తూనే ఉంది. ఖచ్చితంగా పల్లవి వివేక్ని ప్రేమిస్తుంది అని అర్థమైపోయి తన మనసులో వివేక్ గురించి ఏమనుకుంటుందో ముందు తెలుసుకోవాలి అనుకుని ఒకసారి తనతో మాట్లాడాలని ఫిక్స్ అవుతుంది. సూర్య తన ఆఫీస్ వర్క్ చేసుకుంటూ మరోవైపు ఇందు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలా చూస్తూ ఉండగానే 6 నెలలు గడిచిపోయాయి. అలా వన్ ఫైన్ సండే ఇందు పల్లవిని పర్సనల్గా కలుద్దామని చెప్పి బయట ఒక కాఫీ షాప్లో కలిసి ఇద్దరు ఎదురెదురుగా కూర్చొని కాఫీ తాగుతూ ఉంటే, ఏంటి మేడం, నాతో ఏదో మాట్లాడాలని చెప్పి పిలిపించి ఇలా సైలెంట్గా ఉన్నారు అని నవ్వుతూ అడుగుతుంది. ఇందు సూటిగా పల్లవి కళ్ళల్లోకి చూస్తూ, నువ్వు మా అన్నయ్యని ప్రేమిస్తున్నావా అని డైరెక్ట్గా పాయింట్కి వస్తుంది. Thank you for listening, and please like, share, comment and subscribe.